దానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి విశాలమైనటువంటి సొరంగ మార్గం. అందులో బయలుదేరి వెడితే అనేక మంది రాక్షసులు కనపడతారు. వాళ్లతో యుద్ధం చేసి పాతాళ లంకకి చేరడానికి చాలా సమయం పడుతుంది. ఈ లోపల రామలక్ష్మణులకు ఉపద్రవం రావచ్చు. రెండవది, రావణాసురుని యొక్క అంతఃపురంలోంచి మార్గం ఉంది. అది తామరనాళం ఎలా ఉంటుందో అంత సన్నగా ఉంటుంది. అందులోంచి సూక్ష్మరూపుడవై వెళ్ళాలి. వెళ్ళిన తరువాత పాతాళలంక యొక్క బహిప్రదేశానికి చేరుకుంటావు. అక్కడ మొదటి ప్రాకారాన్ని దాటడం చాలా చాలా కష్టం. అసలు ప్రాకార ప్రవేశం చెయ్యలేరు. అటువంటి ఏర్పాట్లున్నాయని నేను విన్నాను. అక్కడ వరకే నాకు తెలుసు. అక్కడ ఏ పాటిని అలికిడి తెలిసినా ఏకకాలమునందు కోట్ల మంది రాక్షసులు వచ్చి మీద పడిపోతారు. జాగరూకుడవై వెంటనే బయలుదేరమన్నారు. మహానుభావుడు స్వామి హనుమ వెంటనే రామలక్ష్మణుల యందు ఉన్న భక్తి